audio jungle. ఫిలిం నగర్ దైవ సన్నిధానం మీ అందరూ తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థలం ఇవ్వడం, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాదుకు రావాలని ఏబిసి అని ఇచ్చేసి కేటగిరీ లాటరీ తీసి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి హౌస్ ఇచ్చారు. అలాగే టెంపుల్ కట్టుకోవడానికి కూడా స్థలాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి చాలామంది విగ్రహదాతలు కొంచెం బిల్డింగ్ కట్టడానికి డొనేషన్స్ కొంతమంది రకరకాలుగా ఇచ్చి చాలామంది పెద్దలు ఈ విధంగా 18 మంది దేవాతి దేవుళ్ళు ఉన్నారు. దీనికి ఫిలిం నగర్ దైవ సన్నిధానం. ఎవరైనా రావచ్చు. ఒక్క సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు. నేను దాదాపు ఒక 6 మాసాలు ఉంటుందేమో నేను దీనికి ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి అధ్యక్షత వహించి ముందే చెప్పాను నాకెందుకోండి అని. చాలామంది ప్రెషర్ ఇచ్చి మీరు ఉండాలి, ఈ టెంపుల్ వృద్ధి చెందాలంటే ఒప్పుకున్నాను. మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి ఎంత వ్యత్యాసం ఉందో, డిఫరెన్స్ ఉందో. నా సొంత పనులు కూడా కొన్ని మానుకొని ఇక్కడ పూజారుల సహాయ సహకారాలతో, ఎవరు ఒక్కరి వల్ల సాధ్యం కాదు, అందరూ కావాలి. ముఖ్యంగా పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆయన వైజాగ్లో ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఉంది ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం. కాబట్టి వారందరి ఆశీస్సులు ఉండబట్టి, మిగతా ఇక్కడికి వచ్చేటువంటి దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆశీస్సులు ఉండబట్టి ఇది దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నేను చైర్మన్ అయ్యానని ఇక్కడ అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పడం కాదు, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. టెంపుల్కి మీ మనసులో ఉన్నవి వచ్చి కోరుకుంటే ఏ దేవుడైనా సరే, అది విఘ్నేశ్వరుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, ఈశ్వరుడు కానీ, షిరిడి సాయినాథుడి టెంపుల్ కూడా ఉంది. అన్ని సకల దేవతల అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. అన్ని మంచి వాళ్ళతో ప్రతిష్టాపన చేసినటువంటి వాటికి ఒక శక్తి ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.